హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇంకొక 2-3 రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా అందంగా అలంకరించుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చకచక అమ్మవారిని అందంగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఇక్కడ నేను ఓన్లీ అమ్మవారి అలంకరణ మాత్రమే షేర్ చేస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం పూజా వీడియో మనం ఇంకొక వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించాను. ముందుగా మనం ఇలా పీఠం ఏర్పరచుకొని దానిపైన ఒక క్లాత్ పరుచుకోవాలండి. దానిపైన ఇలా ఒక డబ్బా పెట్టేసుకొని రాగి లేదా ఇత్తడి ముంతను పైన పెట్టుకోవాలండి. దాంట్లో నిండుగా బియ్యం పోసుకోవాలి. అయితే అమ్మవారి శారీ అలంకరణ కోసం నేను ఇక్కడ మెరూన్ అండ్ గోల్డెన్ కలర్లో ఉన్నటువంటి క్లాత్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అండి, కంప్లీట్గా 1 మీటర్ ఉంది. ఇప్పుడు దీంతో మనం అమ్మవారి శారీ అలంకరణ ఎలానో చూద్దాం. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మామూలుగా మనం శారీకి ప్రిల్స్ పెడతాం కదా, అలానే ఇవన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకున్నారనుకోండి, అమ్మవారి శారీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా క్లాత్ అంతా కూడా పూర్తిగా మర్చేసుకోవాలండి. అయితే మనం ఎక్కువగా రెడ్, గ్రీన్, ఎల్లో అట్లాంటివే తీసుకుంటాం కదా అమ్మవారికి అలంకరించుకోవడానికి. నేను ఇక్కడ మెరూన్ పైన కొద్దిగా గోల్డెన్ ఇంకా సిల్వర్ కలర్ బూటాస్ వచ్చినాయి తీసుకున్నానండి, అట్రాక్టివ్గా ఉంటుందని. ఇదిగో చూడండి, ఇలా అయితే మర్చేసుకున్నాను. చూసారు కదా ఈ ప్రిల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అయితే మీరు అమ్మవారికి ఏ క్లాత్ అయితే అలంకరించుకోవాలనుకుంటారో కొత్త క్లాత్, దాంతోనే ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక మనం ఆ ముంతకి ఇలా ఒక స్టిక్ కట్టుకోవాలండి. ఎందుకంటే శారీ సెట్ అవ్వడానికి కంపల్సరీగా పైన ఒక స్టిక్ అనేది కట్టుకోవాలి. ఇక్కడ పైన కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను నేను. అయితే మనం ఎలా అయితే మడుచుకున్నామో ఆ 2 ఎండ్స్కి కూడా ఇలా క్లిప్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ ప్రిల్స్ అనేవి అటు ఇటు కాకుండా ఒక దగ్గర ఉంటాయి. ఆ తర్వాత ఇలా ఆ పైన ఉన్నటువంటి 2 కార్నర్స్కి ఇలా ఒక పిన్నుతో టై చేసేయండి. లేదంటే మీరు దారంతో స్టిచ్ చేసినా ఓకే, లేదంటే తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక మనం ఈ ప్రిల్స్ అన్నింటిని కూడా సెట్ చేసేసుకొని కింది భాగాన కూడా ఒక పిన్నుతో ఇలా 2 ఎండ్స్ యాడ్ చేశారనుకోండి, ఈ శారీ అనేది అటు ఇటు అవ్వకుండా చక్కగా అలానే ఉండిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్రిల్స్ అన్నింటిని కూడా చక్కగా సెట్ చేసేసుకోండి. అయితే అమ్మవారికి ముత్యాల హారం అంటే చాలా ఇష్టం. అయితే ఈ ముత్యాల హారాన్ని నేను మెడలో కాకుండా వడ్డానంలా యూజ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఇలా యూజ్ చేశాను, అందుకని మీకు ఇలా షేర్ చేద్దామని. ఇంకా మనం వడ్డానం పెట్టేసుకున్నాక ఒకసారి ఈ ప్రిల్స్ని ఒక్కసారి సెట్ చేసుకున్నారనుకోండి, ఫైనల్గా ఇంకా మనం కదపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమ్మవారి ముక్కోట ఉంటుంది కదా, అది మనం పెట్టుకున్నటువంటి కొబ్బరికాయకి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే వాటితో ఇలా అందంగా అలంకరించుకోవాలి. ఎప్పుడు కూడా మనం లాకర్లోనే పెట్టేసుకుంటాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఇంకా గోల్డ్ ఇంట్లో ఉంచుకోవాలంటే ఇబ్బందే కదా. ఇలా వరలక్ష్మి వ్రతాలప్పుడైనా కూడా తెచ్చేసుకోండి, తర్వాత మళ్ళీ చక్కగా భద్రపరిచేసుకోవచ్చు. ఇలా చూడండి, నేనైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. కాసుల పేరంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఎందుకంటే అన్ని లక్ష్మీదేవి రూపాలే ఉంటాయి కదా, అది కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇలా పూలతో అలంకరించేసుకున్నాను. ఏమీ లేదండి, ఒక 4 to 5 మినిట్స్లో అందంగా అమ్మవారిని ఇలా అలంకరించేసుకోవచ్చు. ఇదండి వరలక్ష్మి అమ్మవారి అలంకరణ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.